హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఏరియాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్లేట్ని డెకరేట్ చేద్దాము. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేట్లో ఇలా దేవుణ్ణి పెట్టుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా పూజలప్పుడు దీపారాధన కుందుల కింద రెండు కుందులు పెట్టుకుంటాం కదా, వాటి కింద ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. పండగలకి, దీపావళికి, వినాయక చవితికి దేనికైనా యూజ్ చేయవచ్చు. రేపు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి పండగకి పిల్లలతో డెకరేషన్ చేయించి వాళ్ళతోనే ఈ పూజ చేయించితే వాళ్ళు చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్. ఈ ప్లేట్స్ ఎప్పీకి ఫ్రీగా వచ్చినాయండి. అప్పటి నుంచి ఏదో తయారు చేయాలని దాచించాను, అలానే ఉంచాను. ఇప్పుడు వీటిని తీసి నేను డెకరేట్ చేస్తున్నాను. ఈ ప్లేట్లే కాకుండా మన దగ్గర ఏ ప్లేట్లున్నా వాడవచ్చు, స్టీల్ ప్లేట్లు అయినా కూడా. అయితే ప్లేట్కి చివరి వైపు అంచులు కొద్దిగా ఎత్తుగా ఇలా ఉండేట్లు తీసుకోవాలి. దీనికోసం ఇలాంటి కుందన్స్ 2 టైప్స్ తీసుకున్నాను. ఎల్లో కలర్స్, రెడ్ కలర్ తీసుకున్నాను. మన ఇష్టం, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ గోల్డ్ బాల్ చైన్ చూపిస్తున్నాను కదా, ఇది వాడలేదండి. ఎందుకంటే వీటికంటే కూడా ఇంకా గోల్డ్ బీడ్స్ బాగుంటాయేమో అనిపించింది చేసేప్పుడు, అందుకని గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా ముత్యాలు తీసుకున్నాను. ఫెవికాల్ తీసుకున్నాను స్టిక్ చేయడానికి. నేను ఇక్కడ ఈ 6000 నా దగ్గర ఉంటే ఇది వాడుతున్నాను. ఇది ఫాస్ట్గా స్టిక్ అవుతుంది. మనం ఫెవి బాండ్ కూడా తీసుకోవచ్చు, అదైతే తొందరగా స్టిక్ అవుతుంది. ఏదైనా తొందరగా స్టిక్ అయ్యే గ్లూ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ ప్లేట్ని చాలా ఈజీగా చేయవచ్చు. ఓన్లీ స్టిక్ చేయడమే కదా, చిన్నపిల్లలైనా చాలా ఈజీగా చేస్తారు, చాలా హ్యాపీగా చేస్తారు. ఇలా ఒకటి గోల్డ్ కలర్ కుందన్, ఒకటి రెడ్ కలర్ కుందన్, ఇలా వరుసగా దీని చుట్టూ స్టిక్ చేశాను. ఇప్పుడు నేను ఇంకొక లైన్ స్టిక్ చేస్తున్నాను. ఈ లైన్ స్టిక్ చేయడం కోసం నేను ముత్యాల పూసలు తీసుకున్నాను. ఇవి కొద్దిగా లావు పూసలే తీసుకున్నానండి, బాగుంటుందని, కనిపిస్తూ ఉంటుందని. ఇలా రెండో లైన్ మొత్తం ముత్యాలతో డెకరేట్ చేస్తున్నాను, స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక లైన్ కూడా స్టిక్ చేస్తున్నానండి. ఇలా ఎత్తుగా ఉన్నంత వరకు స్టిక్ చేస్తున్నాను. ఇంకొక లైన్ ఈ గోల్డ్ బాల్ చైన్ వేద్దాం అనుకున్నానండి, కానీ అది కిందికి అవుతుంది, ముత్యాలు కిందికి అవుతాయి, పైకి అయ్యి ఇది కిందికి అవుతుంది, అది మానేసి ఈ పూసలు తీసుకున్నాను. ఈ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి చాలా అందం వచ్చింది ఇవి స్టిక్ చేస్తే. మళ్ళీ ఒకసారి గ్లూ అప్లై చేసి దీని మీద స్టిక్ చేసుకోవాలండి. అయితే ఈ పూసలు అతికించేప్పుడండి ఈ హోల్ అనేది పైకి రాకుండా చూసుకుంటూ అతికించుకోవాలి. పైకి వస్తే అందంగా కనిపించదు హోల్ని పక్కకు పోయేట్లు చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్ స్టిక్ చేశాను. చూడండి చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మొత్తం డెకరేట్ చేసుకోవాలి. ఇలా నేను 2 తయారు చేశానండి. మన ఇళ్ళల్లో పూజలప్పుడు దీపారాధన కుందుల కింద ఇలా పెట్టుకుంటే బాగుంటాయండి, కలర్ఫుల్గా కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం. ఏవైనా మనకు నచ్చిన కలర్ఫుల్గా ఉండే ఫ్లవర్స్ని తీసుకొని వాటి రెక్కలని వీటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ గులాబీ రెక్కలను, చామంతి రెక్కలను వేస్తున్నాను. మనం కలర్ఫుల్గా ఉండే ఏ ఫ్లవర్స్నైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ పెటల్స్ని మనం వేసుకొని ఇలా దీపారాధన కుందుల్ని పెట్టుకుంటే అటువైపు ఇటువైపు పూజలో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పెద్ద కుందులైనా వేటినైనా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుందులోని ఒత్తి పెట్టేది స్క్రూ తీసేసి ఇలా మధ్యలో ప్లేస్ చేసుకోవాలి కింద దానిలో. దీనిపైన ఇంకొక ప్లేట్ ఉంది కదండి, ఈ ప్లేట్ ఇలా పెట్టుకొని ఇప్పుడు దీని మీద లక్ష్మీ అమ్మవారిని కానీ, గణేష్ ఐడల్ కానీ, ఏ పండగ అయితే ఆ పండగకి సంబంధించిన దేవుణ్ణి పెట్టుకొని, లేకపోతే ఇలా ఒక కుంది కానీ పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీపావళి అప్పుడు చాలా బాగుంటాయి. ఇలా 2 చేసుకొని 4 ప్లేట్లతో ఇలా 2 చేసుకొని అటువైపు ఇటువైపు గుమ్మానికి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కదా. నేను ఈ లోటస్ కుందిలో స్క్రూని తీసేసి కృష్ణని ఇలా కూర్చోబెట్టాను. ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చి డెకరేటింగ్ ప్లేట్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.